చింత చిగురు అంటారు దీన్ని. మా గార్డెన్లో పెరిగింది ఇది. నేను మమ్మీ కోసుకొని వచ్చాం. ఆనియన్స్ మొత్తం వేగుతున్నాయి చూడండి. దీని తర్వాత కారం వేసుకోవాలి మనం. కొంచెం ఇలా వేసుకో, బిల్డప్ వంట చేస్తుంటే కొంచెం చాలు, మరి ఎంత వద్దు. చెప్తా ఇట్లా మెడికేట్లో ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. అబ్బా చూడండి వేగిపోతుంది. స్పూన్ లోపల చిక్కుపోయింది. నెక్స్ట్ కారం ఎన్ని స్పూన్స్ వేయాలని మనం తినేదాన్ని బట్టి 3-4 వేసుకోవచ్చు. నాకు స్పైసీ ఎక్కువ ఇష్టం కాబట్టి ఒక 4 వేసుకుంటాం. కింద కొంచెం లో పెట్టుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత మిక్స్ చేసిన వెంటనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంది. మై ఫేవరెట్ డిష్. చాలా అంటే చాలా ఫేవరెట్. పుల్లగా బాగుంటుంది. ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టకూడదు, సిమ్లోనే ఉండాలి. ఇట్లా మగ్గించుకోవాలి. గ్రీన్ టు బ్రౌన్ అయిపోయింది. వేడివేడి అన్నంలో తింటుంటే ఆహా ఉంటుంది. లాస్ట్ గైస్ ఇప్పుడు అయిపోయింది మన రెసిపీ. అయితే వేడి అన్నంలో ఇప్పుడు ఇగురు వేసుకున్నాం అనమాట. ఇట్లా ఆగు చూపిస్తా. ఇట్లా పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. దానికి నీకు పెడతా. సూపర్ బాగుంది.